ఆల్రౌండర్ స్టార్, దర్శక నిర్మాత, హీరో, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బల్లెం వేణుమాధవ్ 1972 సంవత్సరం జూలై 27వ తేదీన శ్రీమతి బల్లెం కస్తూరిదేవి మరియు శ్రీ బల్లెం రంగస్వామి పుణ్య దంపతులకు సికింద్రాబాద్లోని లాలాపేటలో జన్మించారు. ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ చదివిన శ్రీ బల్లెం వేణుమాధవ్ సినీ దర్శక నిర్మాతగా, రచయితగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి బల్లెం వేణుమాధవ్ గారు తెలంగాణలో దర్శక నిర్మాత, హీరోగా 10 సినిమాలు చేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సినిమా రంగంలో 20 శాఖలు ఒకే వ్యక్తి చేపట్టిన ప్రపంచ రికార్డు గ్రహీత వీరు. ఒక సినిమాలో 6 పాటలు ఒకే గొంతుతో ఒకే వ్యక్తి రాసి ఒకే వ్యక్తి స్వరబద్ధం చేసి పాడిన అరుదైన రికార్డును నన్ను ప్రేమించవా సినిమాతో సాధించారు. తెలంగాణ నుండి 20 సంవత్సరాలుగా బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీని వెలువరిస్తూ ఒకే సెలబ్రిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ముఖ చిత్రంగా తీసుకువస్తూ ఇలా ఒక సెలబ్రిటీ ముఖ చిత్రంతో వరుసగా 20 సంవత్సరాలు ఒక పత్రికకు ముఖ చిత్రం కావడం అన్నది ఒక అరుదైన రికార్డుని సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇక ప్రచురణలు దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కథలు, కవితలు, వ్యాసాలు, అనువాదాలు, సీరియల్స్ ప్రచురించబడ్డాయి. డాక్టర్ అనే ఫోటో సీరియల్ రిపోర్టర్ పత్రికలో ధారావాహికంగా వచ్చింది. ఎండమూరి వీరేంద్రనాథ్ నిర్వహణలో వచ్చిన హారిక, సానా యాదిరెడ్డి నిర్వహణలో వచ్చిన అన్వేషణ, డాక్టర్ దాసరి నారాయణరావు నిర్వహణలో వచ్చిన శివరంజని, ఉదయం పత్రికల్లో పలు వ్యాసాలు, టిడ్బిట్స్ అందించడం జరిగింది. బల్లెం వేణుమాధవ్ బాల సాహిత్యం పుస్తకం ఓ పాఠశాలకి మోరల్ సైన్స్గా వాడడం జరిగింది. ఈ పుస్తకానికి సినీ ప్రముఖులైన శ్రీ తనికెళ్ళ భరణి, సాహిత్య ప్రముఖులైన డాక్టర్ రావూరి భరద్వాజ గారు ముందు మాటలు రాసి ప్రశంసలు అందజేశారు. బల్లెం వేణుమాధవ్ పాటలు పుస్తకానికి మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి తదితర ప్రముఖులు శుభాకాంక్షలు అందజేసి ప్రోత్సహించారు. ఇక రచనలు శీర్షికల నిర్వహణ స్రవంతి మాసపత్రికలో జూ పార్క్ చూస్తారా, కృష్ణా పత్రికలో సినిమాక్షరాలు, శ్రీ షిర్డీ సాయి విభూతి పత్రికలో బాలల విభూతి, సరదా పత్రికలో సినీ మహాల్ అనే శీర్షికలను నిర్వహించడం జరిగింది. రచనలు 1987 ఏప్రిల్ సంచికలో బాలచంద్రిక ప్రభుత్వ మాసపత్రికలో ఒకేసారి 2 కథలు శాసనం, మనశ్శాంతిల ప్రచురణతో రచనా జీవితం మొదలైంది. ఊయల మాసపత్రికలో పలు వ్యక్తిత్వ వికాస సంబంధిత వ్యాసాల ప్రచురణ జరిగింది. పోలీస్ శాఖ వారి సురక్ష మాసపత్రికలో అనువాదాల ప్రచురణ సాగింది. ప్రముఖ దినపత్రికలు ఆంధ్రజ్యోతి, ఉదయం, ఆదివారం అనుబంధాలలో అనువాదాలు, బాలల కథల ప్రచురణ జరిగింది. బాలమిత్ర, రమ్య, హారిక, ఉదయం వీక్లీ, స్రవంతి, మయూరి, పల్లకి, సరదా, ఊయల, శ్రీ షిర్డీ సాయి విభూతి, అన్వేషణ, శివరంజని, రిపోర్టర్, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో కథలు, వ్యాసాలు, జోక్స్, కవితలు, టిడ్బిట్స్ల ప్రచురణ జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో బల్లెం వేణుమాధవ్ కథలు పుస్తక ప్రచురణ జరిగింది. బాల సాహిత్య సంకలనం బల్లెం వేణుమాధవ్ బాల సాహిత్యం ప్రచురణ, పాటల సంకలనం బల్లెం వేణుమాధవ్ పాటల ప్రచురణ జరిగింది. పత్రికల్లో అనుభవం క్రైమ్ డైరీ పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. అన్వేషణ, కళానిలయం పత్రికలకు సాంస్కృతిక ప్రతినిధిగా పనిచేశారు. ప్రచురణకర్తగా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ నిర్వహణలో కస్తూరి పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థను స్థాపించి బల్లెం వేణుమాధవ్ బాల సాహిత్యం, బల్లెం వేణుమాధవ్ కథలు, బల్లెం వేణుమాధవ్ పాటలను పుస్తకాలుగా ముద్రించడం జరిగింది. బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ నిర్వహణలో కస్తూరి పబ్లికేషన్స్ ద్వారా సినీ రంగానికి ఉపయోగపడేలా 2 దశాబ్దాలుగా బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీలను ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాదికి విడుదల చేస్తూ సినీ నటులు హీరో రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ, శ్రీ పర్చూరి వెంకటేశ్వరరావు, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు లాంటి ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడ్డాయి. కిరణ్ కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉద్యోగం చేసిన బల్లెం వేణుమాధవ్ వంశీకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గాను పనిచేశారు. చైతన్య కిరణ్ ట్యుటోరియల్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా అనుభవం సాధించి శ్రీ విద్యా స్కూల్, శ్రీ విద్యావాహిని స్కూళ్ళకి అధ్యాపకుడిగా అనుభవం సాధించారు. 1991 మార్చిలో పద్మమోన ఆర్ట్ స్థాపక కోశాధికారిగా ఉండి 1991లో జూలై 27న ప్రారంభించిన
సాహితీ సాంస్కృతిక ఆధ్యాత్మిక మరియు సంఘసేవా సంస్థ బల్లెం వేణుమాధవ్ ఆర్టేటర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సుదీర్ఘంగా 38 సంవత్సరాల అనుభవం. ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు, సదస్సులు, సభలు, సమావేశాలు, భూకంప బాధితులకు విరాళాల సేకరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాగ్గేయ రామాయణం, 18 వారాల భగవద్గీత ప్రవచనాల కార్యక్రమాల నిర్వహణ చేయడం జరిగింది. బల్లెం విశిష్ట ఫిలిం అవార్డ్స్, బల్లెం యూత్ అవార్డ్స్, బల్లెం విశిష్ట పురస్కారాలు, బల్లెం విజే అవార్డ్స్, స్కూల్ టాపర్ అవార్డ్స్, బల్లెం కళాస్పర్శ అవార్డ్స్, బల్లెం కృషిరత్న అవార్డ్స్, బల్లెం విశిష్ట వ్యక్తి అవార్డ్స్, బల్లెం సంక్రాంతి విశిష్ట పురస్కారాలు, బల్లెం ఉగాది పురస్కారాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కళామంగళ కార్యక్రమాలను శివారు ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఆయా కార్యక్రమాల్లో మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. సంస్థ నిర్వహణలో రవితేజ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా నీకోసం, మీకోసం ఇట్స్ ఫర్ యూ, రాజేంద్రుడు గజేంద్రుడు, శివాజీ, నా ఊపిరి, బిచ్చగాడు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య తదితర చిత్రాలకు అభినందన సభలు నిర్వహించడం జరిగింది. సంస్థ నిర్వహణలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన, పాటల పోటీలు, మిమిక్రీ పోటీలు నిర్వహించడం మరియు ప్రతిభావంతులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. సంస్థ ఆధ్వర్యంలో సాయి సుధా, చెలి, శ్రీ సాయి భగవాన్, శ్రీ గణపతి తదితర ఆడియో ఆవిష్కరణల కార్యక్రమాలు జరిగాయి. బల్లెం ఆడియోస్ అధినేతగా, నిర్మాతగా మారి స్వీయ రచనా దర్శకత్వంలో సాయి సుధా, చెలి పాటల ఆడియో క్యాసెట్లు మరియు సీడీలను బల్లెం ఆడియోస్ ద్వారా విడుదల చేయడం జరిగింది. శ్రీ సాయి భగవాన్, శ్రీ గణపతి ఆడియోలకి పాటల రచన చేయడం జరిగింది. రేడియో అనుభవం. ఆల్ ఇండియా రేడియోలో 1980 నుండి స్వీయ కవితల పఠనం, తర్వాత పలు యువ కవి సమ్మేళనాలలో పాల్గొనడం జరిగింది. రేడియో నాటకాలలో వరకట్నం, వద్దు బాబోయ్, నిస్వార్థ ప్రేమికుడు వంటి రేడియో నాటికలలో కథానాయిక పాత్రలను పోషించడం జరిగింది. అట్లాగే టీవీ అనుభవం. ఇన్కేబుల్ టీవీ ప్రారంభించిన కొత్తలో హెల్త్ వెల్త్ సీరియల్కి యాంకర్గా, దర్శక నిర్మాతగా పలు విజయవంతమైన ఎపిసోడ్స్ని రూపొందించడం జరిగింది. ఇంకా టీవీలో జెమినీ టీవీలో ప్రసారమైన మానస సరోవరం, ఎవరు సీరియల్స్లలో నటించడం జరిగింది. ఈటీవీలో విశేష ప్రజాదరణ పొందిన నాగబాలలో సూరయ్య పాత్రతో ఏడాది పాటు నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మా టీవీలో ప్రసారమైన అత్తలు ఆడపడుచులు సీరియల్లో లయన్ పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. 2015లో 13 వారాల పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30కు ప్రసారమైన తెలంగాణ సినీ ప్రముఖులతో బల్లెం ముఖాముఖి కార్యక్రమం ద్వారా విశేష ప్రాచుర్యం పొందడం జరిగింది. ఈ కార్యక్రమాలలో సానా యాదిరెడ్డితో ఇంటర్వ్యూ 14 జూన్ 2015కు ప్రసారం కాక, ఇక వారం వారం సాయి వెంకట్, ప్రతాని రామకృష్ణ గౌడ్, గూడ అంజయ్య, సుభాష్ శ్రీనివాస్, ఏ లోహిత్ కుమార్, డి సురేష్ కుమార్, సుద్దల్ అశోక్ తేజ, గంటాడి కృష్ణ, అల్లాని శ్రీధర్, రాజ్ కందుకూరి, సంగిశెట్టి దశరథ తదితర ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాటిలో కొన్ని ఇంటర్వ్యూలు పునఃప్రసారం కూడా జరిగాయి. సినీ రంగ ప్రవేశం. నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎఫ్డిసి నిర్మించిన ప్రముఖ సినీ విమర్శకులు శ్రీ కేఎన్టి శాస్త్రి దర్శకత్వం వహించిన తిలదానం సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా నటుడిగా రంగప్రవేశం చేయడం జరిగింది. ఈ సినిమాకి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించడం విశేషం. ఇక సినీ నటుడిగా మణిశర్మ సంగీతాన్ని అందించిన ప్రియదర్శిని సినిమా ద్వారా పరిచయమై శంకర్ భాయ్ ఐపీఎస్, నామగుడు చిరంజీవి, ఆత్మబంధం, మధుర స్వప్నం, స్మిత గెస్ట్ హౌస్, విజయానికి సిద్ధం, యువకులు, రంభా ఐ లవ్ యూ తదితర చిత్రాల్లో నటించడం జరిగింది. సినిమాల్లో హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిన శాంతి ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం చిత్రంలో హీరోగా మొదటిసారిగా నటించి, ఆ తర్వాత నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, గోప్యం ద సీక్రెట్, అమ్మ, కదిలించే సినిమా, స్వచ్ఛ భారత్, హిందీలో ప్యార్ మర్తా నహీ చిత్రాల్లో హీరోగా నటించడం జరిగింది. సినీ దర్శక నిర్మాతగా వేణు ఫిలిమ్స్ చలనచిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి దర్శక నిర్మాతగా శాంతి ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, హిందీలో ప్యార్ మర్తా నహీ తదితర చిత్రాల్ని మరియు ప్రేమ గులాబీ తమిళ్ వర్షన్ని రూపొందించడం జరిగింది.
కలలు కనకే చెల్లియా కౌసల్య ఆంటీ చిత్రం సంచలన విజయం సాధించగా ప్రేమ గులాబీ చిత్రం అర్ధశతదినోత్సవం జరుపుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం. వేణు ఫిలిమ్స్ నిర్మించిన అయ్యప్ప సాక్షి చిత్రానికి పూర్తి వినోదపు పన్ను మినహాయింపు ప్రభుత్వం నుంచి లభించింది. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ జీవోను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. సినీ మాటల రచయితగా ఎయిడ్స్ అవేర్నెస్ మీద నిర్మించిన మీకోసం ఇట్స్ ఫర్ యూ అనే లైంగిక విద్యావిషయక చిత్రానికి మాటలు రాయడం జరిగింది. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇంకా మాటల రచయితగా ఇతర చిత్రాలు యంగ్స్టర్స్, ఫ్యామిలీ బ్లూస్, మీకోసం పార్ట్ 2, వెన్నెల్లో హాయ్ హాయ్, యువకులు, రంభా ఐ లవ్ యూ, మధుర స్వప్నం, నాగపంచమి, శాంతి, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, గోప్యం ద సీక్రెట్, అమ్మ, కదిలించే సినిమా, హిందీలో ప్యార్ మార్తా నహీ. ఇక పాటల రచయితగా హంతకురాలు సింగిల్ కార్డ్, నా ప్రేమ, కలర్స్, గజ్జెల గుర్రం, చిరుతపులి, ఈ తీర్పు ఇల్లాలిది, రంభా ఐ లవ్ యూ, మధుర స్వప్నం, శాంతి, ఏ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, హిందీలో ప్యార్ మార్తా నహీ. గాయకుడిగా గజ్జెల గుర్రం, రంభా ఐ లవ్ యూ, మధుర స్వప్నం, శాంతి, ఏ ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, హిందీలో ప్యార్ మార్తా నహీ. ఇక సంగీత దర్శకుడిగా శాంతి, ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య ఆంటీ, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, అమ్మ, కదిలించే సినిమా, హిందీలో ప్యార్ మార్తా నహీ. ప్రభుత్వ అవార్డు. 1994లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న నెహ్రూ యువ కేంద్ర వారు హైదరాబాద్ జిల్లా బెస్ట్ యూత్ అవార్డును 1992-93 సంవత్సరానికి గాను అందజేయడం జరిగింది. సత్కారాలు, సన్మానాలు, బిరుదులు. 1991లో నవంబర్ 3న శ్రీ త్యాగరాయ గానసభ వారు రచయిత్రి మన్యం శారద చేతుల మీదుగా పద్మమోహన ఆర్ట్ థియేటర్ సంస్థ ద్వారా యువ కథా రచనా ప్రవీణ బిరుదుతో సత్కారం చేయడం జరిగింది. 1992లో శ్రీ షిరిడి సాయి విభూతి పత్రిక అప్పటి మంత్రి శ్రీమతి ఎస్ ఉమావెంకటరామరెడ్డి చేతుల మీదుగా సన్మానించింది. 1993లో కళాంజలి ఆర్ట్స్ సినీ నటుడు నాగేంద్రబాబు చేతుల మీదుగా సన్మానించింది. 1995లో కళామణి ఆర్ట్ థియేటర్స్ విశిష్ట వ్యక్తి అవార్డు అందజేసింది. 1996లో జ్ఞానశుద్ధ అవార్డు లభించింది. 1996లోనే సూర్యచంద్ర పరిణిక అవార్డు సినీ నటుడు ఆలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. 1996లో శ్రీ నటరాజ కల్చరల్ అసోసియేషన్ అవార్డు సినీ నటుడు శ్రీ టిఎల్ కాంతారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. 1997లో అంబర్పేట్ బాలానంద సంఘం వారిచే లైఫ్ సైజ్ మొమెంటో 10,000 రూపాయల క్యాష్ అవార్డును డాక్టర్ సి నారాయణ రెడ్డి మరియు ప్రముఖ సినీ నటులు శ్రీ జేవి సోమయాజుల గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముద్రా సభ వారిచే కాసాని జ్ఞానేశ్వర్ గారి చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోవడం జరిగింది. చైతన్య కిరణ్ సంస్థ ద్వారా టాలెంటెడ్ యంగ్ మ్యాన్ స్వర్ణ పథకం లభించింది. 2002లో గోల్డెన్ స్టార్ సంస్థ డాక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందజేసింది. 2004లో నాగబాలలో నటించినందుకు ఓం సాయి తేజ ఆర్ట్స్ సన్మానించింది. 2013 మరియు 2014లలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల శాఖ వారిచే గురు సత్కారం లభించింది. 2014లో నృత్యప్రియ సంస్థ రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరించింది. 2014లోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల సత్కారాలు లభించాయి. 2015లో శ్రీ సిరి కల్చరల్ ఫౌండేషన్ వారి ఉగాది ప్రతిభా పురస్కార్ మరియు శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ వారి సత్కారం లభించింది. 2015లోనే తెలుగు సినీ రచయితల సంఘం వారి ఉగాది పురస్కారం డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ చేతుల మీదుగా అందజేయబడింది. అట్లాగే తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవాల సందర్భంగా కూడా ప్రతిభా పురస్కారం లభించింది. రంభా ఐ లవ్ యూ, మధుర స్వప్నం, శాంతి, నన్ను ప్రేమించవా, కలలు కనకే చెలియా, కౌసల్య అంటే, అయ్యప్ప సాక్షి, ప్రేమ గులాబీ, హిందీలో ప్యార్ మార్తా నహీ, ఇంకా గోప్యం ది సీక్రెట్, అమ్మ, కదిలించే సినిమా తదితర చిత్రాలకు సినీ దర్శకుడిగా పనిచేయడం జరిగింది. అట్లాగే అనుభవించిన పదవులు: బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, చైర్మన్గా దాదాపు 35 సంవత్సరాల అనుభవం. తెలుగు సినిమా రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఎదుగుదల. శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ నెలకొల్పిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కొంతకాలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనుభవం. సీతారామ కాలనీ అధ్యక్షుడిగా అనుభవం.
ఇక లైఫ్ మెంబర్స్గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ ఆఫ్ కౌన్సిల్, తెలుగు సినీ దర్శకుల సంఘం, తెలుగు సినీ రచయితల సంఘం YMCAలకు జీవిత సభ్యుడిగా మరియు వెస్టర్న్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ముంబైకి సభ్యుడిగా అనుభవం. సాంఘిక సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు ఉచిత విద్యాబోధన, ఉచిత నేత్ర పరీక్షా శిబిరాల నిర్వహణ, భూకంప బాధితులకు విరాళాల సేకరణ, నిరుపేద కళాకారులకి ఉచిత నట శిక్షణ శిబిరాల నిర్వహణ, పేద విద్యార్థులకు బాల సాహిత్య పంపిణీ, ఉప్పల్ భవన పరిరక్షణ సమితి ద్వారా బాధితులకు తోడ్పాటు. న్యాయ నిర్ణేతగా 2013 మరియు 2014 సంవత్సరాల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి రంగస్థల శాఖ నిర్వహించిన లఘు చిత్ర పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగింది. సాధించిన ప్రపంచ రికార్డు 20 శాఖల ప్రపంచ రికార్డు. ఒంటి చేత్తో 20 శాఖలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది. నమోదు చేసిన సంస్థలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2013, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2014, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2015 మరియు గిన్నీస్ వరల్డ్ రికార్డ్. 53 సంవత్సరాల ఈ ప్రయాణంలో బల్లెం వేణుమాధవ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్రౌండర్ స్టార్గా గణతికెక్కడానికి మీ ఆదరాభిమానాలే కొలమానంగా, ప్రమాణంగా, దీవెనలుగా భావిస్తూ ముందుకు సాగుతున్న ఈ జైత్రయాత్ర ఇప్పుడు 54వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంలో మీ అందరి ఆశీస్సుల్ని కోరుతూ ఈ సంరంభానికి విచ్చేసిన ప్రముఖులకు, పాత్రికేయులకు, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమోవాకాలు తెలియజేసుకుంటున్న మీ బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ కార్యవర్గం. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.